క్యూబ్ టీవీ, నేను మీ యాంకర్ ఫాతిమా. పదాల్లో వర్ణించలేను మోడీతో అకీరాని చూసి ఎమోషనల్ అయిన రేణుదేశాయ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎవరు ఊహించని విధంగా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇందులో భాగంగా ఉన్న జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించింది. వై నాట్ 175 అని వినాదించిన వైసీపీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఎన్నికల ఫలితాలు యావత్ దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేశాయి. దీంతో కూటమి ఏర్పడటానికి అది ఘన విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోంది. ఫలితాలు వెలువడిన అనంతరం పవన్ కళ్యాణ్ ను ఆయన నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈ సమయంలో విడుదలైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు వెళ్లిన సమయంలో కూడా అకీరాను, అన్నా లెజినోవాను పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలు చూసి అకీరా తల్లి రేణుదేశాయ్ ఎమోషనల్ గా అయ్యారు. వాటిని షేర్ చేస్తూ ఆమె కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నేను మొదటి రోజు నుంచి బీజేపీ వ్యక్తిని. నేను ప్రధాని మోడీ పక్కన నా కుమారుడిని చూడడం నన్ను చాలా భావోద్వేగానికి గురిచేసింది. దీనిపై ఎంతో చెప్పాలని, ఎంతో రాయాలని అనుకుంటున్నా. కానీ ఈ భావోద్వేగాలను పదాల్లో వర్ణించలేను. ప్రధాని మోడీ గారిని కలిసిన తర్వాత అకీరా నాకు ఫోన్ చేశాడు. ప్రధాని చుట్టూ అయస్కాంత తేజస్సు ఉందని అన్నారు. అందుకే ఆయన పెద్ద లీడర్ అయ్యారని అన్నారు. వారిద్దరిని పక్కపక్కన చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.